ముందుగా చేరొచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. విజయవాడ కృష్ణలంకలో ఉన్నటువంటి స్థానిక ప్రభు సంఘం నుండి కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుంచి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఈరోజు మన పాఠం ఏంటంటే ప్రభు అయిన యేసు. మన పాఠం పేరు ఒకసారి అందరూ చెప్పండి, ప్రభు అయిన యేసు. అందరికీ తెలిసిందే కదా, ఇంక చెప్పేది ఏముంది? యేసు ప్రభు గురించి మనకు ఎవరికి తెలియదు అంటారు? మనందరికీ తెలిసే కదా. యేసు ఎవరు అని అంటే ఆయన ప్రభువు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభు అయిన యేసు అనే దాని మీద ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోవాలి అని ఒకవేళ మీరు అనుకుంటే, చెరసాల నాయకుడు పౌలు శీలను అడిగినటువంటి ప్రశ్న ముందుగా మనం ఆలోచించేయాలి. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. అన్ని తలుపులు తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తలుపులు తీసుండటం చూశాడు. ఖైదీలు పారిపోయారో లేదో చూడలేదు, మనుషులను చూడలేదు. మరి ఎవరిని చూశాడంటే తలుపులను చూశాడు, తెరిచున్నాయి. వెంటనే ఏం జరిగింది? ఖైదీలందరూ పారిపోయారని తాను అనుకున్నాడు. అనుకుని తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. కత్తి దూసి తను తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు అంటాడు, నీవే హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు చెరసాల నాయకుడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ వచ్చి పౌలు శీలల ఎదుట నించొని ఒక మాట మాట్లాడాడు. అది ఒక్కసారి ఆలోచన చేసి ఈరోజు మన పాఠంలోకి మనం వెళ్దాం. 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. సాధారణంగా ఎవరికి వణుకుతారు చెప్పండి? ఖైదీలు పోలీసు వారికి వణుకుతారా? పోలీసులు ఖైదీలను చూస్తే వణుకుతారా? పోలీసులు కర్ర పట్టుకొని లాఠీ పట్టుకొని ఉండంగానే ఖైదీలు ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక భయం, నన్ను కొడతారేమో, నన్ను ఏమన్నా గాయపరుస్తారేమో, లేకపోతే నన్ను ఏమన్నా శిక్ష విధిస్తారేమో, గడగడలాడిపోతారు. శిక్ష విధింపబడినటువంటి వారిని చూసి ఒక జైలరు లేదా శిక్ష ఆరోపించబడినటువంటి వారిని చూసి, నేరం ఆరోపించబడినటువంటి ఒక వ్యక్తులను చూసి జైలర్ స్థాయిలో ఉన్నటువంటి వాడు, మామూలు చిన్న కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్ కాదు, చెరసాలకే నాయకుడు జైలర్, చెరసాలకే ఒక అధికారంతటి వాడు వచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల ముందు వణికిపోతున్నాడు. వణికిపోతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక నిజం అడుగుతున్నాడు. నాకు ఈ నిజం కావాలి అని అడుగుతున్నాడు. ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఓ సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బాగా చదువుకున్నవాడు, బాగా హోదాలో ఉన్నటువంటి వాడు, బాగా స్థితి కలిగినటువంటి వాడు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు, చెరసాలకే అధికారిగా ఉన్నటువంటి వాడు, నాయకుడిగా ఉన్నటువంటి వాడు. ఆ వ్యక్తిలో ఒక వణుకు ప్రారంభమైంది. వణుకుతూ పౌలు శీలల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, పౌలుకును శీలకును సాగిలపడి ఏమంటున్నాడంటే, రక్షణ పొందుటకు నేనేమి చేయవలని. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏమండి, వింటున్నారా? చెరసాల నాయకుడు ఏమని, ఒక నిజం తెలుసుకుందామని ఏమని ప్రశ్న అడిగాడు అనేది. రెండవది, చెరసాల నాయకుడు ప్రశ్నకు పౌలు ఇచ్చిన జవాబేంటి అనేది. ఈ రెండింటినే నేను వివరించి నేను మీ దగ్గర నుంచి సెలవు పుచ్చుకుంటా. జాగ్రత్తగా వినండి. చెరసాల నాయకుడు పౌలు శీలల్ని ఏమడుగుతున్నాడు అని అంటే, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? నెంబర్ 1,
రక్షణ పొందాలి, నేను ఖచ్చితంగా రక్షణ పొందాలి అనే ఒక క్లారిటీ అయితే ఉంది తనలో. కానీ ఆ రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అనేది మాత్రం అడుగుతున్నాడు. ఏం చెయ్యాలి అనేటువంటిది అడుగుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. మీ పిల్లలను స్కూల్లో వేసేటప్పుడు ఏ స్కూల్లో వేస్తే బాగుంటుందని మీరు అడిగారా? సురేష్ గారు, మీరు అడిగారా? మీ పిల్లలను స్కూల్లో వేసేటప్పుడు నలుగురిని అడిగారా మీరు ఏ స్కూల్లో వేస్తే బాగుంటుందని? అనిల్, ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, ఏ వాషింగ్ మెషినో, ఫ్రిడ్జో, ఏసీయో, ఏదైనా ఒక గ్రైండరో ఏదైనా కొనేటప్పుడు, మిక్సీయో కొనేటప్పుడు ఏ మిక్సీ అయితే బాగుంటుందని ఒక నలుగురిని అడిగి తీసుకుంటారా? వెళ్ళిపోయి నచ్చింది కొనేస్తారా? పిల్లని ఇచ్చేటప్పుడు ఒక నలుగురిని అడిగే ఇస్తారా? పిల్లని ఇచ్చేస్తారా? నలుగురు కాదు, 40 మందిని అడుగుతారు పిల్లనిచ్చి. ఒక వస్తువు కొనేటప్పుడు నలుగురిని అడుగుతావు. ఆ వస్తువు 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది ఆ వస్తువు. దాని గ్యారంటీ, వారంటీ మహా అయితే 5 ఏళ్ళు ఉండొచ్చేమో. ఈ ఫ్యాన్ కొనేటప్పుడు ఒకళ్ళిద్దరిని అడిగి ఏ ఫ్యాన్ కొంటే బాగుంటుంది, క్రాంప్టన్ ఫ్యాన్ కొనాలా, ఖైతాన్ ఫ్యాన్ కొనాలా, జిఎం ఫ్యాన్ కొనాలా, ఏం ఫ్యాన్ కొనాలి, ఏదైతే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. ఒక వస్తువు, ఒక స్టాండ్ కొనేటప్పుడు, ఒక మైక్ కొనేటప్పుడు, ఒక ఫోన్ కొనేటప్పుడు కూడా నలుగురిని అడుగుతాం, బాబు ఈ ఫోను ఎన్ని గంటల బ్యాకప్ వస్తుంది, లేకపోతే ఎలా ఉంటుంది ఈ ఫోను. ఈరోజు నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో సలహాలు అడిగే కొన్నావు. ప్రతి వస్తువుకి విచారణ చేస్తావు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే విచారణ చేస్తావు. నువ్వు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే విచారణ చేస్తావు. నీ పిల్లని అటు పంపించడానికి, అటు పిల్లని ఇటు తెచ్చుకోవడానికి విచారణ చేస్తావు. మరి నిత్య జీవానికి సంబంధించి విచారణ ఎందుకు చేయవు? అంత గుడ్డిగా ఎందుకు ఉండిపోతున్నావు? పరలోకం వెళ్ళడం గురించి ఎందుకు విచారణ చేయట్లా? ఎందుకంత గుడ్డితనం? రక్షణ పొందడానికి నేనేం చేయాలనే విచారణ ఎందుకు చేయట్లా? గుడ్డిగా ఎందుకు ఉండిపోతున్నావు? ఎవడో చెప్పాడు రక్షణ పొందాలంటే ఈ జెండా కింద వెళ్ళిపోని, వెళ్ళిపోతున్నావు. ఎవడో చెప్పాడు రక్షణ పొందాలంటే నువ్వు ఈ పుణ్యకార్యం చేయని, చేసేస్తున్నావు. ఎవరో చెప్పారు నిత్యజీవం రావాలంటే 1000 మందికి అన్నదానం చేయమని, చేసేస్తున్నావు. నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి, రక్షణ పొందడానికి నేనేం చేయాలని గ్రంథం దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు విచారణ చేయట్లా? న్యాయబద్ధమైనటువంటి విచారణ ఎందుకు చేయట్లా? నీ సొంత పెత్తనాలు ఎందుకు నెరవేరుస్తున్నావు? నువ్వు చదువుకున్నవాడు అనో, నీ దగ్గర డబ్బు ఉందనో, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసేసుకుంటున్నావు ఇవాళ. కానీ ఒకరోజు ఒక డబ్బున్న వ్యక్తి అలాంటి నిర్ణయాలు తీసుకోలే. ఒక హోదా ఉన్న వ్యక్తి అలాంటి నిర్ణయాలు తీసుకోలే. తాను ఎరిగినంతలో, తనకు తెలిసినంతలో నలుగురికి మంచి చేస్తే అదే నాకు రక్షణ అని అనుకోలేదు ఆయన. నలుగురికి అన్నం పెడితే అదే నాకు రక్షణ అని అనుకోలేదు ఆయన. ఏదైనా ఒక ఉపకారం చేస్తే అది నాకు రక్షణ అని అనుకోలేదు ఆయన. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే, ఎవరైతే నిజం చెప్తారని అనుకుంటున్నాడో వాళ్ళని అడుగుతున్నాడు. నాకు ఈ నిజం తెలియాలి. ఈ రోజుకి ముందు వరకు ఆయన ఎంతోమందిని చూసే ఉంటాడు. ఈ రోజుకి ముందు వరకు అక్కడ ఉన్నటువంటి ఖైదీలలో కానీ, అధికారుల్లో కానీ, తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళలో కానీ ఎంతోమందిని ఆయన గమనించి ఉంటాడు. కానీ ఈరోజు అడుగుతున్నాడు ఒక ప్రశ్న, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్, పౌలు శీలలు చెప్పినటువంటి ఆన్సర్ చూస్తే చాలా ఆశ్చర్యం. ఏంటి ఆన్సర్ అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముందండి అని అంటున్నారా? నీవే ఒక ప్రభువుగా ఉండి పరిపాలన చేసేటువంటి వాడుగా, నీ కింద కొంతమంది దాసులతో, నీ కింద కొంతమంది పనివారితో ఉంటున్నటువంటి నీకు తెలియాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మేము ప్రకటిస్తున్న యేసు నజరేయుడైన యేసు అని నువ్వు అనుకుంటున్నావేమో. మేము ప్రకటిస్తున్న యేసు గలిలయుడని నువ్వు అనుకుంటున్నావేమో. మేము ప్రకటిస్తున్న యేసు ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడని నువ్వు అనుకుంటున్నావేమో. మేము ప్రకటించే యేసు ప్రభువైన యేసు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు తెలిసేటు నువ్వు ఒక అధికారివి కాబట్టి, నీకు తెలిసేటు నువ్వు ఒక పరిపాలకుడు కాబట్టి, నీకు తెలిసేటు నువ్వు ఒక నాయకుడు కాబట్టి, చెరసాల నాయకుడు కాబట్టి, నీకింత కొంతమంది ఉంటారు. పరిపాలన అంటే ఏంటో తెలుసు, అధికారం అంటే ఏంటో తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఏంటంటే, యేసు ఆయన ప్రభువు. ప్రభువైన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు. ఏ యేసునందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు? ఈ రోజున అద్భుతాలు చేసే యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? అయితే అది అపోస్తలులు నేర్పించింది కాదు. స్వస్థతలు చేసే యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? అయితే అది అపోస్తలులు బోధించింది కాదు. నీ రోగాలు తీసేసేటువంటి వాడనో, నీకు ఉద్యోగాలు కలిగించేటువంటి వాడనో, నీకు భౌతిక సంబంధమైనటువంటి మేలులను కలిగించేవాడనో గనక నువ్వు యేసుక్రీస్తుని గురించి విశ్వాసం ఉంచమని చెప్పే నువ్వు కరెక్ట్ కాదు, వినేవాళ్ళు కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడంట, యేసు దగ్గరికి రండి మీ కన్నీరంతా పోతుంది అని వాక్యం చెప్పారంట. నిజమే కదా అనుకుని కన్నీటితో ఉన్నటువంటి వారు, శోక సముద్రంలో ఉన్నటువంటి వారు యేసు దగ్గరికి వచ్చారు.
కానీ యేసు దగ్గరికి వచ్చినంత మాత్రాన కన్నీరంతా తుడిచివేయబడుతుంది అని అనుకుంటే అది అమాయకత్వం. యేసు వచ్చింది నీ భౌతిక సంబంధమైన కన్నీరు తుడచడానికి కాదు, నేను నీ పాపముల నుంచి విమోచించి నిత్య జీవానికి ఆయన వారసుని చేయడానికి. నీ కన్నీరు తుడుస్తాడు ఆయన, కానీ దానికి తగినటువంటి కాలము, తగినటువంటి సమయంలో కార్యక్రమాలు జరుగుతాయి. విశ్వసించిన వెంటనే జరిగిపోతుంది అని అనుకుంటే, విశ్వసించిన వెంటనే భౌతిక సంబంధమైనటువంటి నీ స్థితిగతులు మారిపోతాయి అనుకుంటే అది సరైనటువంటి విశ్వాసం కాదు. అపోస్తలులు అటువంటి విశ్వాసంలోనికి ఎవరిని నడిపించలేదు. అపోస్తలులు ఏమని బోధించారంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఇంతకీ ప్రభు అనగానే ఏంటో మనం కొన్ని పర్యాయ పదాలు చూడాలి. ప్రభు అంటే పరిపాలించేటువంటి వాడని, రాజు అని, ఏలుబడి చేసేవాడని, ఏలిక అని, నాయకుడు అని, నడిపించేవాడు అని, ఇలా చాలా పర్యాయ పదాలు మనం చూస్తాం. యజమానుడు అనేటువంటి పదంతో కూడా మనం ప్రభువు అనేటువంటి దానికి పర్యాయ పదాలుగా చూస్తాం. ఆదికాండంలో ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 32, 33 వచనాలు. 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒక్కడు లేడు మా తమ్ముడు, నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, అందుకు ఆ దేశపు ప్రభువు, ఎవరైనా ఆ దేశపు ప్రభువు? యోసేపు గారు. యోసేపు గారు ఎవరికి ప్రభు? ఆ దేశానికే ప్రభు. పక్క దేశానికి కాదు. ఇప్పుడు ఈ ఊరు ముఖ్యమంత్రి ఈ ఊరికే ముఖ్యమంత్రి అవుతారు, కానీ పక్క ఊరికి కాదు కదా. పక్క ఊరిలో అధికారం చేయడానికో, పక్క ఊరిలో లేదా పక్క రాష్ట్రానికో అధికారం చేయడానికో, లేదా పక్కనున్నటువంటి ఇతర దేశాల్లోనూ అధికారం చేయడానికో ఎలా అధికారం ఉండదో, తనకున్నటువంటి ప్రభువు అనేటువంటిది, తనకున్నటువంటి పరిపాలన అనేటువంటిది ఆ రాష్ట్రానికి మాత్రం ఎలా పరిమితమై ఉంటుందో, యోసేపుని గురించి కూడా మనం ఏం చూస్తున్నామనంటే ఆ దేశపు ప్రభువు. యోసేపు ఒక ప్రాంతానికి మాత్రమే ప్రభువు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మాత్రమే పరిపాలన చేసేటువంటి వాడు, ఏలుబడి చేసేటువంటి వాడు, నాయకుడిగా ఉన్నటువంటి వాడు, నడిపించేటువంటి వాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అంటే ప్రభువు అని అన్నప్పుడు ఒక నిర్వచనంలోనికి మనం వెళ్తున్నాం. ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బౌండరీస్ మధ్య ఒక ప్రాంతానికి ప్రభువులు ఉంటారు, యూనివర్సల్గా కూడా ప్రభువులు ఉంటారు అనేది నేను మీకు చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. సార్వజనికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పడం నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక ప్రాంతానికి ప్రభువుగా కాదు, కానీ అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి, అన్ని దేశాలలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం. చూడండి, 18వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 19-20 వచనాలు. వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండము. ఒకని ఇంటి వారికే యాజకుడువై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడువై ఉండుట మంచిదా? ఏమండి, ఇక్కడ కూడా ఒక యాజకుడు అనేటువంటి ఒక హోదా కనపడుతుంది మనకి. ఏంటి ఆ హోదా అని అంటే, ఒక కుటుంబానికి మాత్రమే యాజకుడువై ఉంటావా, లేదంటే ఒక గోత్రానికి యాజకుడువై ఉంటావా? ఇది ఒక ప్రశ్న. అంటే యాజకుల్లో కూడా కొంతమంది ఉన్నారంట. ఏంటి, ఒక కుటుంబానికే యాజకుడు అవటం, ఒక గోత్రానికే యాజకుడు అవడం. యోసేపు కూడా ఒక దేశానికే ప్రభువుగా ఉన్నాడు. మరి సార్వజనికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభువుని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన ఎవరెవరికి ప్రభువు? యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమని విశ్వాసం ఉంచినటువంటి వారు చెరసాల నాయకుడికి చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, ఈయన ఎవరెవరికి ప్రభు? చెరసాల నాయకుడికి మాత్రమే ప్రభువా? డబ్బున్న వాళ్ళకి మాత్రమే ప్రభువా? చదువుకున్న వాళ్ళకి మాత్రమే ప్రభువా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే ప్రభువా? ఒక పర్టికులర్గా ఒక జాతికి మాత్రమే ప్రభువా? ఒక ప్రాంతానికి మాత్రమే ప్రభువా? అందరికీ ప్రభువా? వారు పౌలు శీలలు ఏం ప్రకటించాలనుకుంటున్నారు? యోసేపు వలె ఈయన ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రభు అని చెప్పాలనుకుంటున్నారా? న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పినట్లే ఇది ఫలానా కుటుంబం వారికి, ఫలానా గోత్రం వారికి, ఫలానా జాతి వారికి మాత్రమే ప్రభు అని చెప్పాలనుకుంటున్నారా?
ఏం చెప్పాలనుకుంటున్నారు పౌలు శీలలు? అది ఈరోజు మనం ఆలోచన చేస్తాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఆ ప్రభు అయిన యేసు అని వారు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ఆలోచించేద్దాం. ఇంతకని ఎవరెవరికి ప్రభు ఒకసారి చూద్దాం. ఆకాశంలో ఒకసారి పైకెత్తి చూద్దాం, పరలోకంలో ఒకసారి ఆలోచించేద్దాం, భూమి మీద ఒకసారి ఆలోచించేద్దాం, పాతాళంలో ఒకసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభు ఎక్కడెక్కడ ప్రభువుగా ఉన్నాడో ఒకసారి ఆలోచించేద్దాం. పైన ఆకాశం ఎందుకు కానీ, కింద భూమి ఎందుకు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందుకు కానీ ఆయన ఎవరెవరికి ప్రభువుగా చెప్పబడుతున్నాడో, సంబోధించబడుతున్నాడో ఆలోచించేద్దాం. ఇప్పుడు నెంబర్ వన్ ఆయన దూతలకు కూడా ప్రభువే అనేటువంటి విషయం మనం ఒకసారి ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. ప్రభువు దూత ఎవరికి దూత అనంటే ప్రభువు యొక్క దూత. ప్రభువు యొక్క దూతకు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాట చదువుకుంటాం చూడండి, చివరి పేజీలో. ప్రకటన 22:8 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ అంటే యోహాను గారితోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం. మనందరం కూడా దేవునికే నమస్కారం చేయాలి. నేను కూడా సహదాసుడను. సహదాసుడు అంటే ఏంటి? నువ్వెలాగో నేను కూడా అంతే. ఎవరెవరితో సహదాసుడు అంటున్నాడు? ఒకటి, నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ, అలాగే ఈ వాక్యాన్ని చదువుకొని దాన్ని గైకుంటున్నటువంటి వారందరితోనూ సహదాసుడు. ఇద్దరు ఒకటే అని చెప్పడం ఉద్దేశం. కొలీగ్స్ లాంటి వాళ్ళు అన్నమాట. నేను నీతోనూ సహదాసుడను, ప్రవక్తలను పడినటువంటి సహోదరులతోనూ సహదాసుడను, ఈ గ్రంథమందు ఉన్నటువంటి వాక్యాలను గైకునేటువంటి వాళ్ళతో నేను సహదాసుడను. దాసుడను నేను దాసుడను. ఎప్పుడైతే నేను దాసుడను అంటున్నాడో ఇప్పుడు ఈయన పైన ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి, యజమానుడు ఉండాలి, ఏలుబడి చేసేవాడు ఉండాలి, నడిపించేవాడు ఉండాలి. నేను కూడా ఒక దాసుడను. నువ్వెలా దాసుడవో దేవునికి, నేను కూడా అలా దాసుడను. నేను కూడా సహదాసుడను. దేవునికి నమస్కారం చేయి, నాకు అది నమస్కారం చేయాల్సిందే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక చిన్న పాయింట్ అర్థం కావాలి. దేవదూతలు మధ్యలో మనం వీళ్ళ ద్వారాగా ఏదో కమ్యూనికేషన్ ఇద్దాం అనుకుంటే అది కుదిరేది కాదు. ఎవరెవరికి మధ్యవర్తులు అంటే దేవుడు చెప్పమన్నవి మనుషులకి చెప్పడానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి సంబంధించినటువంటి దేవదూతలే తప్ప, నీకేదైనా కష్టం వస్తే నువ్వు మధ్యవర్తిగా ఉండి దేవదూతకి నమస్కారం చేసి దేవదూత ద్వారాగా నీ ప్రార్థనలు పంపించాల్సినటువంటి అవసరం లేదు. దేవదూతకు నువ్వు నమస్కరించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సాగిలపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, రెండో పాయింట్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంది. దేవదూతలకు ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు ఈ రోజున. దేవదూతలకు నమస్కరించేటువంటి వారు ఉన్నారు ఈ రోజున. ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే దేవదూతలు మన మీద ఏలుబడి చేస్తున్నారు అని, దేవదూతలు మనమే ప్రభుత్వం చేస్తున్నారు అని, దేవదూతలు మనల్ని నడిపిస్తున్నారు అని అనుకుని దేవదూతలకు కూడా నమస్కరించి దేవదూతలకు కూడా సాగిలపడి దేవదూతలకు కూడా ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు కొందరు ఈ రోజున. దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు కాదు నువ్వు సాగిలపడాల్సిందే, మనమందరము కూడా సహదాసులము, మనందరం కూడా దేవునికే నమస్కారం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట చదువుకుంటాం చూడండి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం చూడండి. ఎన్నో వచనం నుంచి అంటే 5వ వచనం నుంచి.
ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలను. అంటే దేవుని దూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలి? యేసు ప్రభువుకి నమస్కారం చేయాలి. వారు ప్రభువులు కారు, దూతలు ప్రభువులు కారు, దూతలు నడిపించేవారు కాదు, దూతలు పాలకులు కారు, దూతలు కూడా దాసులు. దూతలకు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు అనేటువంటిది మనం ఆలోచించాలి. అది మొదటి పాయింట్. దూతలకును, పరమందున్న దూతలకును, దేవుని దూతలకును, దైవ దూతలకును యేసుక్రీస్తు వారు ప్రభువు. ఏ ప్రభువుని విశ్వసించమని చెప్తున్నారు వీళ్ళు అని అంటే, ఏ యేసుని విశ్వసించమని చెప్తున్నారంటే ప్రభువైన యేసును విశ్వసించమని చెప్తున్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నెక్స్ట్ రెండో పాయింట్ దగ్గరికి వెళ్దాం మనం. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు సంబంధించి చాలా విశేషమైనటువంటి సమాచారం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. డైరెక్ట్గా మనం 38వ వచనం చదివేద్దాం. చూడండి, 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? మరియా. ఏమని మాట్లాడుతున్నారు? నేను ప్రభువు యొక్క దాసురాలని, నేను ప్రభువు దాసురాలను, నేను కూడా దాసురాలనే, నాకు యజమానుడున్నాడు, నేను దాసురాలని, నాకు ప్రభువు ఉన్నాడు, నేను దాసురాలను, నాకు రాజున్నాడు అని చెప్తున్నారా మరియా? లేకపోతే నేనే మొత్తం అని చెప్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీకు అర్థం కావాలి. కొందరు ప్రత్యేకంగా, ఎంత ప్రత్యేకంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా అలాంటి వ్యక్తనో, లేదా యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తను మరియను గురించి మాట్లాడుకునేవారు ఉన్నారు. ఆ కింద వచనాలు చదివితే మరి చాలా గొప్ప వ్యక్తి. అవును, నిజమే, చాలా గొప్ప వ్యక్తి. 42వ వచనంలో చూస్తే స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఆమె. స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, నిజమే, దీవెన పొందినటువంటి వ్యక్తి, ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. కానీ యేసుకు మించైతే కాదు. యేసును గురించి చెప్పాల్సి వస్తే, ప్రభువుని గురించి చెప్పాల్సి వస్తే మరియ ఏమంటున్నారంటే నేను కూడా దాసురాలను. ఎవరికి దాసురాలని చెప్తున్నారు? చూడండి ఒకసారి 38వ వచనం. అందుకు మరియ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను. అంటే నేను కూడా ప్రభువు యొక్క అధికారంలో ఉన్నటువంటి వ్యక్తినే. నేనేమి ప్రభువు కంటే పైన కాదు, నేను ప్రభువుకు పైన కాదు, నా స్థాయి ప్రభువుకు పైన ఉన్నటువంటి స్థాయి కాదు, లేదా కనీసం ప్రభువుతో ఉండే స్థాయి కూడా కాదు నాది. నా స్థాయి ఏంటంటే ప్రభువు దగ్గర నేను దాసురాలను, నా స్థాయి అది అని మరీ చెప్పారు. కొంతమంది ఈ మాట చెప్తే ఊరుకోరు. ఏమంటారు తెలిసిన? అవునండి, యేసు ప్రభువుని ఇంకా జన్మ ఇవ్వకముందు ఆమె దాసురాలంది, కానీ యేసు ప్రభువుని జన్మించిన తర్వాత, యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తర్వాత, ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఏ స్థాయిలో ఉంచాడో మీకు తెలుసా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరియను గురించి ఏమంటారంటే యేసు ప్రభువుకు జన్మనివ్వకముందు ప్రభువుకు దాసురాలే, కానీ యేసుకు జన్మనిచ్చిన తర్వాత, యేసు 33 సంవత్సరాలు ఉన్న తర్వాత, ఆయన చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచిన తర్వాత అమ్మకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పొజిషన్ లేదా ఒక డెసిగ్నేషన్ ఆయన ఉంచాడు అని అనుకుంటున్నారు కొంతమంది. చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచిన తర్వాత దేవుడు అత్యధికంగా హెచ్చించింది ఎవరినేనంటే యేసు ప్రభువుని హెచ్చించాడు. మరణము నుండి విడిపించి యేసు ప్రభువుని అత్యధికంగా దేవుడు హెచ్చించాడు. యేసు ప్రభువుని దేవుడు హెచ్చించాడు. ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణే కాదు, మరియ కూడా ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తి, ఇంకా మాట్లాడాలంటే అంతకు మించినటువంటి వ్యక్తి, యేసు కంటే మించినటువంటి వ్యక్తి అని కొందరు అపోహపడుతుంటారు. గుర్తుంచుకోండి, దూత ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు. దూత ప్రకటన గ్రంథంలో ఏం చెప్పారంటే యోహాను గారితో, నేను కూడా సహదాసుడను. మరియ కూడా ఏమంటున్నారంటే ప్రభు యొక్క దాసురాలను నేను.
నేను ఎప్పటికీ ప్రభువు యొక్క దాసురాలని. ఆ మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంతమంది యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆమె యొక్క డెసిగ్నేషన్ చాలా మారిపోయింది అని అనుకునేటువంటి వాళ్ళకి ఒక చిన్న వచనం మనం చదువుకోవాలి తప్పనిసరిగా. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో అప్పటికి యేసుప్రభు వారు చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి లేవటం, అనేకులు కనపడడం, ఆరోహణం అవటం కూడా అయిపోయిన తర్వాత 1వ అధ్యాయంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 12వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. డైరెక్ట్గా మనం 14వ వచనం చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు చెప్పాలి. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు? మరియ గారు కూడా ఉన్నారు. ఏ మరియ గారు? ఈ మరియ. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నారులేండి. వాళ్ళల్లో ఒక మరియ అనుకుందామా? కాదు, క్లియర్గా రాసింది అక్కడ. ఏమనంటే యేసు తల్లి అయిన మరియయు అపోస్తలులతో పాటు కలిసి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేటువంటి వారిలో ఉంది ఆమె. దురదృష్టం ఏంటంటే ఆమెకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఆమెను సేవించేటువంటి వారు ఉన్నారు ఈ రోజున. కానీ ఆమె మరొకరిని సేవిస్తున్నారు. అది గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా మరియ ఆమె ఒక దాసురాలిగా కడమ దాసులతో కలిసి ప్రార్థన గదిలో ఉన్నటువంటి సందర్భాలు. యేసుప్రభువుకి జన్మనివ్వడానికి ముందు కాదు, యేసుప్రభు చనిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత మరియ యేసు శిష్యులతో కలిసి, సహోదరులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు, ప్రార్థన గదిలో ఉన్నటువంటి సందర్భాలు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన దూతలకును ఆయన ప్రభువే. ఈ భూమి మీద ఆశీర్వదించబడినటువంటి మరియకును యేసు ప్రభువారు ప్రభువు. ఎందుకంటే మరియ స్వయంగా చెప్పినటువంటి సందర్భం, నేను ప్రభువు యొక్క దాసురాలను. యోహాను గారితో దూత చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తే, మనమందరము సహా దాసులము, దేవుని పని చేసేటువంటి దాసులము. నీతోనూ ప్రవక్తలతోనూ ఈ బైబిల్ ప్రకారంగా నడుచుకునేటువంటి వారందరితోనూ, గైకునేటువంటి వారందరితోనూ నేను సహదాసుడును అని చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు. యజమానురాలు కాదు ఆమె యజమానురాలు కాదు, ఆమె దాసురాలు అనేటువంటి విషయం. ఇప్పుడు ఈ రోజున ఆమెకి వెళ్ళి చెప్పేటట్టున్నారు చాలామంది. ఊరుకోమ్మ మరియమ్మ, నీకు తెలియదు నీ గురించి, నువ్వు దాసురాలు కాదు, నువ్వు యజమానురాలు అని ఆమెకే చెప్పేటువంటి వారుగా కొంతమంది ఉన్నారు. కానీ ఆమె ఎప్పుడు కూడా అలాంటి స్థితిని కోరుకున్న వ్యక్తి కాదు, ఆమె అలాగ జీవించినటువంటి వ్యక్తి కాదు అనేది లేఖనాల నుంచి మనం చూస్తాం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ కూడా మనం ఆలోచన చేద్దాం. 3వ పాయింట్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను కూడా వస్తాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే, రాజు ఎవరిని అడుగుతున్నాడు? జ్ఞానులను అడుగుతున్నాడు. రాజు జ్ఞానులను అడుగుతున్నాడు. అదే 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని. రాజుకు కూడా ఒక విషయం తెలియదు. రాజుకు ఒక విషయం తెలియాలంటే రాజులు ఎవరిని అడగాలి? ఇప్పుడు జ్ఞానులను అడగాలి. పరిశోధకులు లాంటి వాళ్ళు అనుకోండి పోని, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనుకోండి పోని, పండితులను అనుకోండి పోని, రాజంతటి వాడే వెళ్ళి ఎవరిని అడగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే జ్ఞానులు అడిగేటువంటి పరిస్థితి. కానీ జ్ఞానులు ప్రభు విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి సంగతి ఏంటో ఆ నెక్స్ట్ పేజీలోనే మనం చూస్తాం. చూడండి, 10వ వచనం చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఎవరికి సాగిలపడి? అమ్మా వింటున్నారు అందరూ? ఎవరికి సాగిలపడి? మరియకు మరియు యేసుకి కాదా? యేసుకు ఒక్కరికైనా? ఎలా చెప్పాలి అన్నమాట? ఆ పక్కలైన చదివితే మనకు అర్థమైపోద్ది. మళ్ళీ చదువుతున్నాను ఒకసారి, జాగ్రత్తగా చూడాలి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, చూడడానికి ఇద్దరిని చూశారు. తల్లిని చూశారు, బిడ్డను చూశారు, యేసును చూశారు, మరియను చూశారు. చూసి సాగిలపడి. ఎవరికి సాగిలపడ్డారు? ఇద్దరికీ సాగిలపడ్డారు వాళ్ళు అని అనుకుంటున్నారు కొందరు.
కానీ ఎవరికి సాగిలపడ్డారో ఆ నెక్స్ట్ లైన్లోనే మనం చదువుకోవచ్చు. సాగిలపడి ఆయనను పూజించి, ఎవరిని పూజించి? యేసును పూజించి. ఎందుకని మరియను పూజించినట్టు రికార్డు లేదేంటి అక్కడ? జ్ఞానులకు సైతము ఒక సంగతి తెలుసు. యేసు ఎక్కడ ఏ ప్రాంతంలో జన్మిస్తారో తెలుసు. యేసు ఎవరో జ్ఞానులకు తెలుసు. ఈ జ్ఞానులు ముందుగా ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్నటువంటి వాటిని చదివి వారు ముందుగా ఒక అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వారు మరియను గౌరవిస్తారు తప్ప మరియను పూజించినట్లుగా, జ్ఞానులు పూజించినట్లుగా మనకు అక్కడ రికార్డు కనపడదు. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. రాజు సైతము జ్ఞానుల మీద ఆధారపడతారు. కానీ జ్ఞానులు ఎవరి దగ్గర సాగిలపడతారు అని అంటే ప్రభువు దగ్గర సాగిలపడాలి. జ్ఞానులు ఎవరికి నమస్కరిస్తారంటే, ఎవరిని పూజిస్తారు అని అంటే ప్రభువుకి పూజించాలి. అంటే ఇప్పుడు జ్ఞానులకు కూడా ప్రభు ఎవరు? జ్ఞానులకు కూడా తెలిసింది ఒక రాజు. ఎవరా రాజు అని అంటే లోకరక్షకుడు పుడుతున్నాడు, ఆయనే రాజు. ఆ రాజుకి మేము నమస్కారం చేస్తాం, బంగారము బోళము సామ్రాజ్యం సమర్పిస్తాం, సాగిలపడతామని జ్ఞానులు సైతము వెళ్ళి సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఎన్ని పాయింట్లు చూసాం? 3 పాయింట్లు చూసాం. ఒకసారి చెప్తారు 3 పాయింట్లు. ఆయన ఎవరెవరికి ప్రభు అనేది. నెంబర్ 1, పరమందున్న దూతలకును ఆయన ప్రభు. నెంబర్ 2, నెక్స్ట్ రెండోది, మరియకు భూమి మీద ఆశీర్వదించబడినటువంటి వ్యక్తికి, చాలామంది గొప్పవారు అనుకునేటువంటి వ్యక్తికి కూడా ఆయన ప్రభువు. నెక్స్ట్ మూడోది మనం చూస్తున్నాము, జ్ఞానులకు సైతము ఆయన ప్రభువు. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ పాయింట్ ఏంటంటే, దయ్యాలు కూడా దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యాకోబు పత్రికలు మనం చదువుకుంటాం కదా, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలను చూస్తే మనుషులు వణుకుతారు, కానీ దయ్యాలు ఎవరిని చూసి వణకాలి? దేవుని చూసి వణుకుతాయి. అంటే ఇప్పుడు ఎవరు ప్రభువో మీకు అర్థమవుతుందా? ఎవరికి ప్రభువో మీకు క్లారిటీ రావాలి. అదొకటేనండి, ఇంకేమైనా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అంటే? చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. అందులో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం కొన్ని వచనాలు అక్కడొకటి చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం డైరెక్ట్గా 6వ వచనం చదివేసుకుందాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమిటని వాడిని అడగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులము అని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. బతిలాడుకోవడం అంటే తెలుసా? ఏదో చిన్న అప్లికేషన్ పెట్టడం కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు. మిగుల బతిమాలుకొనెను. ఒకసారి కాదు బతిలాడుకోవడం. ఎన్నిసార్లు బతిలాడుకున్నటువంటి సందర్భం చూద్దాం. చూడండి 11వ వచనం. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయుచుండెను, పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఎన్నిసార్లు రాసింది ఈ మాట? మిగుల బతిమాడుకున్నటువంటి సందర్భం. ప్లీజ్, నువ్వు ఏం చెప్తే అది జరుగుద్ది మా పక్షాన, కానీ ఇదిగో మా కొరకు ఇలా చేయవా? బతిమలాడుకుంటున్నాం నిన్ను. నీ మీద డిమాండ్ చేసే అధికారం మాకు లేదు, నిన్ను శాసించే అధికారం మాకు లేదు, నీ మాటను కాదనే అధికారం మాకు లేదు. నువ్వు మాటిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే మా జీవితం ఏంటో మాకు తెలుసు. ఓ ప్రభువుగా నువ్వు మాట్లాడితే నీ మాట ప్రకారంగా మాకేం జరుగుతుందో మాకు తెలుసు. కాబట్టి ప్లీజ్ బతిమలాడుకుంటున్నాం, మమ్మల్ని ఆ పందుల్లోనికి పంపించు, మాతో మీకేం పని, మమ్మల్ని వదిలేసేయి అని బతిమలాడుకుంటున్నటువంటి సందర్భాలు యేసు ప్రభు వారిని. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. అపవిత్రాత్మకు కూడా ఒక క్లారిటీ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరు పరిపాలన చేసేటువంటి వారో, ఎవరు ఆధిపత్యం చేయగలిగిన వారో, ఎవరు ఆజ్ఞాపించగలిగినటువంటి వారో అనేటువంటి విషయం అపవిత్రాత్మ కూడా ఒక క్లారిటీ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. పుతోను అనబడినటువంటి దయ్యం పట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తే అపోస్తల కార్యాలలోనే
ఫిలిప్పి పట్టణంలో జరిగినటువంటి సందర్భం కూడా చూస్తే వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు అని అపోస్తులను గురించి, పౌలును శీలను గురించి చెప్పినటువంటి సందర్భాలు మనం అక్కడ ఆలోచన చేస్తాం. ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకోండి. పరమందున్నటువంటి దేవుని యొక్క దూతలకును సైతము, భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వదించబడినటువంటి స్త్రీలందరూ ఆశీర్వదించబడినటువంటి మరియకు సైతము, జ్ఞానులకు సైతము, ఎవరికైనా సరే, వారు దూతలైనా, వారు మరి అయినా, వారు జ్ఞానులైనా, వీరికి సాగిలపడాల్సిన అవసరం లేదు. సాగిలపడవలసింది దేవునికే సాగిలపడాలి. వీరు ప్రభువులు కారు, వీరందరికీ కూడా ఒక ప్రభువు ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు అని మనం గుర్తెరగాలి. జ్ఞానులకు కాదు మనం నమస్కరించాల్సింది, మరియకు కాదు మనం నమస్కరించాల్సింది, దూతలకు కాదు మనం నమస్కరించాల్సింది, సాగిలపడాల్సింది వీరు ముగ్గురికి కూడా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందు మనము విశ్వాసము ఉంచాలి. మీ అందరికీ తెలిసినటువంటి ఒక మాట, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి ఆ మాట, యేసుక్రీస్తు ఎవరెవరికి ప్రభువో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదువుకుందామా? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అంటే ఎవరెవరికి ప్రభు అమ్మా? ఎవరెవరికి ప్రభు ఒకసారి చెప్తారా? ముగించేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరెవరికి ప్రభు? ఒక ప్రాంతానికే ప్రభువా? ఒక కులానికే ప్రభువా? ఒక జాతికే ప్రభువా? ఒక కుటుంబానికి యాజకుడైన పడిన వాడున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక కుటుంబానికి యాజకుడు అనబడిన వాడున్నాడు, ఒక గోత్రానికి యాజకుడు ఉన్నాడు. ఆదికాండంలో ఒక దేశానికే ప్రభు అనబడినటువంటి వాడున్నాడు. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రభు, మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రధాన యాజకుడు ఒక కుటుంబానికో, ఒక గోత్రానికో, ఒక జాతికో సంబంధించినటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి వాడిగా కాదు, కానీ సర్వమానవాళికి సంబంధించినటువంటి ప్రభు, ప్రపంచానికే ప్రభు. ఆయన ముందు దూతలు సాగిలపడాలి, ఆయన ముందు జ్ఞానులు సాగిలపడాలి, ఆయన ముందు భూమి మీద ఉన్నటువంటి మిక్కిలి ఆశీర్వదించబడిన వారు సైతము సాగిలపడాలి. ఎవరైనా సరే ఆయన ముందు సాగిలపడాల్సినటువంటి పరిస్థితి. దయ్యములైనా సరే నమ్మి వణకాల్సినటువంటి పరిస్థితి. అపవిత్రాత్మలైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి గడగడలాడాల్సినటువంటి పరిస్థితి, బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. యోబు దగ్గరికి రావాలి అని అంటే అపవాది ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ లేకుండా యోబు దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే లేదు. అది అపవాది పొజిషన్. ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. అలా గనక మనం విశ్వాసం ఉంచితే మనము, మన ఇంటి వారు రక్షించబడతారు. ఇది చెరసాల నాయకుడికి చెప్పబడినటువంటి సంగతి. చదువు రాని వాళ్ళకి చెప్పిన సంగతి కాదు, చదువు వచ్చిన వాళ్ళకి. డబ్బు లేని వాళ్ళకి చెప్పిన సంగతి కాదు, డబ్బున్న వాళ్ళకే. స్థితి లేని వారికి చెప్పిన సంగతి కాదు, స్థితి ఉన్నవారికే. ఒక యవ్వనంలో ఉన్నటువంటి, ఒక డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని నేరుగా ఈ ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలి? డబ్బున్న వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది ఏం చేయాలో. డబ్బున్న వాడికి క్లారిటీ ఉంది, చదువున్న వాడికి ఆ క్లారిటీ ఉంది, అధికారం ఉన్నవాడికి ఆ క్లారిటీ ఉంది. నేనేం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? వాడు అనుకోవచ్చు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేదో ఒక 100 మందికి అన్నదానం చేస్తానో, ఒక నలుగురికి మంచి చేస్తానో, నలుగురికి చదువు ఇప్పిస్తానో నేను వెళ్ళిపోతాను కదా నిత్య జీవనం అనుకోవచ్చు. కానీ అలా అనుకోవట్లేదు. ఓ చదువుకున్నవాడు అలా అనుకోవట్లేదు, ఒక హోదాలో ఉన్నవాడు అలా అనుకోవట్లేదు, ఒక డబ్బున్నవాడు అలా అనుకోవట్లేదు. నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి? రక్షణ పొందాలంటే నేనేం చేయాలని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఎంక్వైరీ చేయాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు ఎంక్వైరీ చేస్తామంటే మనం, మన ఊర్లో 4 స్కూల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ స్కూల్లో వేయాలి అని ఎంక్వైరీ చేస్తాం. ఓకేనా? ఒక ఫ్యాన్ కొనాలి అంటే 4 రకాల కంపెనీలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ కంపెనీ కొనాలని ఆలోచన చేస్తాం. ఒకటే కంపెనీ ఉంటే ఇంక ఎంక్వైరీ చేసేదేముంది? దేశం మొత్తానికి ఒకటే స్కూల్ ఉందనుకోండి, ఇంక ఎంక్వైరీ చేసేముంది? ఆ స్కూల్లోనే వేయాలి. ఒకటే కంపెనీ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇంక ఎంక్వైరీ చేసేదే లేదు, చచ్చినట్టు ఆ ఒక్క కంపెనీదే కొనాలి. కానీ 4 కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందులో ఏది మంచి కంపెనీ, ఏది సరైన కంపెనీ అని ఎంక్వైరీ చేస్తున్నాం. సంఘాలు కూడా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంఘాలను గురించి కూడా ప్రతి మనిషి ఏం చేయాలి? విచారణ చేయాలి. ఆ రోజు ధనవంతుడు విచారణ చేసినట్లుగా నిత్య జీవానికి వెళ్ళే సంఘం ఏది? ఆ రోజు చెరసాల నాయకుడు విచారణ చేసినట్టుగా రక్షణ పొందేటువంటి, నేను రక్షణ పొందాలన్నా, రక్షణలో కొనసాగాలన్నా నన్ను నడిపించే సంఘం ఏది అని ఈరోజు నేడున్నటువంటి ప్రతి ఒక్కరు విచారణ చేయాలి. విచారణ చేయకుండా పక్కనే ఉంది కదా, సరిహద్దులోనే ఉంది కదా, మా అమ్మ వెళ్తుంది కదా, మా నాన్న వెళ్తున్నాడు కదా, మా తమ్ముడు వెళ్తున్నాడు కదా, నా స్నేహితుడు వెళ్తున్నాడు కదా అని విచారణ చేయకుండా వెళితే నిత్య జీవం రాదేమో, కానీ ఏదో భౌతిక సంబంధమైనటువంటి ఏవో కొన్ని కలుగుతాయి అంతే. నీ సాటిస్ఫాక్షన్ అంతే. నిత్య జీవానికి నువ్వు వెళ్ళగలిగినటువంటి సంఘమేదో, నిన్ను నడిపించే సంఘమేదో, నిన్ను రక్షణలో నడిపించే సంఘమేదో, రక్షణలో నిన్ను కొనసాగించే సంఘమేదో విచారణ చేసి కనుక్కో.
ఒక చెరసాల నాయకుడిలాగా, ఓ ధనవంతుడిలాగా విచారణ చేసి కనుక్కో. అప్పుడు సత్యమైనటువంటి సంఘం ఏంటో నీకు బోధపడుతుంది. 4 సంఘాలు ఉన్నప్పుడు ఏది సత్యమైనటువంటి సంఘము విచారణ చేసి మనం కనుక్కున్నప్పుడే మనము సరైనటువంటి మార్గంలో ముందుకు కొనసాగబడగలుగుతాం. శ్రద్ధగా విని సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.